ఈ తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 158. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామ వైభవ వర్ణరూపిణీ. ఛందసారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్ధామ వైభవ వర్ణరూపిణీ. నామార్థము: ఛందస్సారా వేదముల సారము, శాస్త్రసారా శాస్త్రముల సారము, మంత్రసారా మంత్రముల సారము, తలోదరి సూక్ష్మమైన ఉదరం కలది, ఉదార కీర్తి ఊర్ధ్వగతిలో సహస్రారమునకు వెళ్ళిన కుండలిని, ఉద్ధామ వైభవ సుషుమ్న ద్వారా పైకి విభజించున్నది, వర్ణరూపిణి వర్ణముల రూపమైనది. శ్లోకార్థం: అమ్మా, సమస్త ఛందస్సులు, సకల శాస్త్రములు, సర్వమంత్రముల మూల సారానివి నీవే. చతుర్దశ భువనాలను ఉదరములో ఉంచుకున్న తలోదరివి, సర్వాక్షర రూపిణివై శోభిల్లుతున్నావు తల్లి. అద్వైతార్థము: ఛందస్సారా సకల వేదాంతముల సారము, వేదములలో ఉన్న బ్రహ్మ పదార్థమును కీర్తిస్తూ దానిని అనుభవపూర్వకంగా తెలుసుకొనుటే మానవ జన్మ లక్ష్యమని చెబుతూ, వేదాంతముల సారము ఆత్మజ్ఞానాన్ని గ్రహించుటే అని ఛందస్సారగా కీర్తించారు. అంటే మనము ఇక్కడికి వచ్చింది, ఈ జన్మ తీసుకుంది ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం. అయినో పిల్లలకి మ్యాథ్, సైన్సు, ఇంగ్లీషు అవి ఎంత ముఖ్యమో అలాగే ఆత్మ జ్ఞానం కూడా అంతే ముఖ్యము. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఎంత బాగా నేర్చుకోగలుగుతారో అప్పుడు ఈ చదువులు ఇంకా 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 వృద్ధిలోకి వస్తారు. శాస్త్రసార మంత్రసార వేదముల నుంచి శాస్త్రాలు మంత్రాలు పుట్టినవి. సకల శాస్త్రాలు మదించి చూడగా వాటన్నిటికీ ఆధారం, ఉనికి, లక్ష్యము భగవద్ దర్శనమే అవుతుంది. అలాగే సకల మంత్రములకు ఆధారము, ఉనికి, లక్ష్యం కూడా భగవద్ దర్శనమే అవుతుంది. అందువలన ఆ దివ్యశక్తిని శాస్త్రసార మంత్రసార అని కీర్తించారు. అంటే మనము ఏం చేసినా, ఎటువంటి పనులు చేసినా నిరంతరము ఆ భగవంతుడి నామంతోనో, భగవంతుడి శ్లోకాలతోనో, భగవంతుడి పాటలతోనో మనం ఉన్నప్పుడు మనము వచ్చింది అందుకే అని తెలుస్తుంది. తలోదరి ఉదరం అనగా పొట్ట, సూక్ష్మమైన ఉదరం కలిగి ఉండడం. నిత్యం కుండలిని యోగ సాధన చేస్తున్న వారు విషయ సుఖాలకు దూరంగా ఉన్నందువల్ల వారి పొట్టలు బాగా అణిగి సమతలంగా సాగుతూ ఉంటాయని తలోదరి అని నామానికి నామార్థము. ఉదారకీర్తి ఉద్ధామ వైభవ ఇంత అంతా అని నిర్ణయించనలవి కాని మహావైభవం కలది. మూలాధారంలో ఉన్న శక్తిని జాగృతం చేసి ఊర్ధ్వగతిని నడుపుతూ సహస్రారమునికే కాక ఇంకా పైకి తారామండల స్థాయిలను దాటుతూ ఆవలికి సాగనిమ్మని ఉదార కీర్తి అని మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న సుషుమ్న మార్గమును అనుసరిస్తూ కుండలిని శక్తిని చేయడమేనని ఉద్ధామ వైభవ అనే నామం చెబుతుంది. వర్ణరూపిణి వర్ణాలు అంటే అక్షరాలు, అక్షరం అంటే ఎన్నటికీ నశించనిది. విశ్వశక్తి అక్షర స్వరూపమని, వర్ణరూపిణి అని కుండలిని పరిపూర్ణంగా విభజించినప్పుడు సాధకుడు కూడా అక్షర స్వరూపుడవుతాడని వర్ణరూపిణిగా కీర్తించారు అని మనకి పద్మాజక్క అమ్మ మనకి వర్ణించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ లలితార్పణమస్తు. ఓం శాంతి. స్వస్తి.